9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గత కొన్ని రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు 6 రోజులు కొనసాగింపు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిఐటియు జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అంగన్వాడీ ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేయాలి, చివరి జీవితంలో సగం ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వాలీబాయి దుర్గమ్మ, ఖాజాబీ, అనసూయ, యాదమ్మ, బసమ్మ, విజయలక్ష్మి, అనంతమ్మ తదితరులు మాట్లాడటం జరిగింది. 2 లక్షలు ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన వారికి 8,000 రూపాయల నెలకు పింఛను ఇవ్వాలి, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలు ఈరోజు అంటే ప్రధానంగా శనివారం నుంచి ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలను జీవో నెంబరు 10 తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను అవమానపరుస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి, శిశు సంక్షేమ మంత్రి సీతక్క గారు అవమానపరచడం జరిగింది. జీవో నెంబర్ 10 అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి జీవో. 45 సంవత్సరాల నుంచి ఐసీడీఎస్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఈరోజు వారి రక్తమాంసాలు అడిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళు ఇప్పుడు గూడు దాచుకోనికే అవకాశం లేనటువంటి పరిస్థితి గిట్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అట్లా వికారాబాద్ జిల్లాలో గిట్టంగా 140 మందిని ఈరోజు 60 సంవత్సరాలు నిండినటువంటి చెప్పేసి రిటైర్మెంట్ చేస్తున్నారు. మరి ఈరోజు రిటైర్మెంట్ చేసినటువంటి ఆ టీచర్లను కానీ, ఆయాలను కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం. గత ఉన్నటువంటి ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు టీచర్లకు ఇస్తున్నది. 24 రోజుల సమ్మె తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినంబడే అంగన్వాడీ టీచర్లను పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి 7 నెలలు గడిచిపోతూ ఉన్నది, ఆ ముచ్చట్నే లేదు. దాంతోపాటు కనీస వేతనమైనటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికిటంగా లెక్క చేయకుండా గవర్నమెంట్ పక్కన పెట్టింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలకు ఏ ఒక్క వస్తువులు కానీ, సరుకులు కానీ అందినటువంటి పరిస్థితి గిట్టం లేదు. ఈరోజు గుడ్లను చూస్తే నాశరకమైనటువంటి గుడ్లు, మురిగిపోయినటువంటి గుడ్లు, ఈరోజు బాలామృతం, మిగతా ఏ వస్తువులు గిట్టంగా మంచుకున్నటువంటి సందర్భాలు గిట్టంగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటే సమస్యని కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు, అదే రకంగా పెన్షన్ నెలకు 1000 రూపాయలు, నెలకు 8,000 రూపాయలు ఇస్తే వీళ్ళ జీవనం గడుపుకోవడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజుకి 6వ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరవధిక దీక్షలు కొనసాగింపు జరుగుతూ ఉన్నది. లేకపోతే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల ఇండ్లు 14 తారీఖు నుంచి 15 తారీఖు వరకు అక్కడనే బస చేసి అక్కడనే ఉండి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి రేపటి వరకల్లా వీళ్ళకి 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.